right, opposite and adjacent. According to B, ఎవరైనా పిల్లలు నాకు అర్థమైంది సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ముందుకు రావచ్చు. ఉదయ్ ట్రై చేస్తావా? ఆచార్య నేను చేయలేదు, రాలేదు. అదే నాకు అర్థమైంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అని ఎవరైనా ఉంటే. ఓకే సార్ హోస్టింగ్ సారీ నాకు స్క్రీన్ షేరింగ్. ఓకే ఆచార్య ఇచ్చాను. థ్యాంక్ యూ సతీష్ జీ. యా చెప్పమ్మా హారిక. In triangle ABC and triangle XYZ, if angle in triangle ABC and triangle XYZ, if angle A and angle X are acute angles, if angle A and angle X are acute angles such that cos A is equals to cos X. Cos A is equal to ఇట్లా ఉందా? Yes sir, in my న్యూ టెక్స్ట్ బుక్ లో కూడా. I didn't have a new textbook. Yes sir. Yes sir. Yes sir. Equals to sir. Cos A equals Okay, to okay. cos Yeah. అర్థమైంది. Yeah. Cos A is equal to cos X. Okay. Then show that angle A is equals to angle X. Then show that angle A is equal to angle X. ఇప్పుడు మనకు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే cos A is equal to cos X ఉండేటట్టు మనము రెండు యాంగిల్స్ ని గీయాలి. What does it mean? What does it mean? Triangle. Cos A is equal to cos X అంటే అర్థం ఏంటి? Here for angle A, suppose there are two triangles. Okay, suppose there are two triangles, right? This is angle A. Angle B. For this is okay, this is triangle, right? This is angle A na? Yeah. మనకు రైట్ యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. రైట్ యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. therefore నేను ఇక్కడ B తీసుకుంటాను, ఇక్కడ C తీసుకుంటాను. ఓకే, నాకు ఈ యాంగిల్స్ ఎక్కడ తీసుకున్నాను అనేది నాకు అవసరం లేదు. నౌ సేమ్ థింగ్, నాకు సేమ్ యాంగిల్ ఉంటుంది. ఈ యాంగిల్ సేమ్ ఉండాలని మనం ప్రూవ్ చేయాలి, కానీ మనకు అది తెలియదు. బట్ వాట్ ఈస్ మెంట్ బై దిస్ cos A? Opposite side by hypotenuse. adjacent side by hypotenuse. here sir, for here A, నేను అదే చెప్తున్నాను. అయ్యా వెరీ గుడ్, వెరీ గుడ్. మీ లోపల ఉన్న కొన్ని ఆన్సర్లు చెప్పే పద్ధతులు మానుకోండి. రైట్ నౌ ఏంటది? మీరు చెప్పింది రైటే, కానీ సగం రైట్. రైట్ నౌ ఏం చెప్పాలి చెప్పండి? for angle A, for angle A, cos is equals to adjacent by hypotenuse. Therefore for angle A, the ratio of adjacent side and hypotenuse in this triangle also, the ratio of
adjacent side and hypotenuse are equal అని ఇచ్చినట్టా కాదా? Yes, sir. Yes, sir. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. Angle X అని. ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క అర్థం అదేనా కాదా? Yes. అవునా? ఇప్పుడు అది చేయాలంటే ఏం చేయాలి? we have to draw an opposite, right? Yes, sir. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. Sir, cos A యొక్క వాల్యూ అండ్ cos X యొక్క వాల్యూ కనుక్కుంటాం. యా, మీరు ఇష్టం. అంటే ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టే చేయాలని రూల్ ఏం లేదు. నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని సి అనుకుంటాను, దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటాను. ఎనీ ప్రాబ్లం? No. నో ప్రాబ్లం. No, sir. Right. Let me take this as ఏంటి Small y. ఇది x y z అనుకున్నప్పుడు దిస్ ఇస్ స్మాల్ z, Small దిస్ z. ఇస్ This is స్మాల్ x, small x. This is small y. రైట్? Yes, sir. నౌ cos a is equal to cos a అంటే అర్థం ఏంటి దీని నుంచి? AB by AC. C by B CB by AB. is C equal by to A. is CB equal to by Z by y. z by Y. Z by y. కదా? ఇది ఇచ్చినట్టు మనకు దీని నుండి మనం యాంగిల్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఈ యాంగిల్స్ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, రైట్? హౌ కెన్ యూ ప్రూవ్ దాట్? యూ టెల్ మీ. ఇప్పుడు సి బై బి అంటే మనము నార్మల్ గా ఈ ఏబిసిలు అనుకోకపోయినా మనకు అక్కడికే వస్తుంది. నౌ అగైన్ ఇఫ్ వి ప్రూవ్ దిస్ అగైన్, ఇంకొకటి ఇఫ్ వి ప్రూవ్ అగైన్, వాట్ ఈస్ దాట్? ఇప్పుడు దీని నుంచి మనము ఒకటి ప్రూవ్ చేయొచ్చు. చూడండి, దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఏమని తెలుస్తుంది చెప్పండి? by C. C by Z equal to B by B by. ఓకే, అంటే ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ చూస్తే ఈ ట్రయాంగిల్ రెండింటిని చూస్తే మనకు దిస్ సైడ్ సి సైడ్ కి జెడ్ సైడ్ ఏంటి చూడండి. సి సైడ్ కి జెడ్ సైడ్ ఏంటి? Equal, sir. కరెస్పాండింగ్ సైడ్స్ అంటాం. ఓకే, బి సైడ్ ఉంది కదా, బి సైడ్ కు వై సైడ్ ఏంటి? అవునా కాదా? అవునా కాదా? అయితే దీని నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాన్స్టెంట్ రేషియో కే అనుకుందాం. కే అనుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకు? కేజెడ్. బి ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకు? YK. రైట్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకా ముందటికి వెళ్తే నాకు హైపోటెన్యూస్ తెలుసు, ఒక స్మాలర్ సైడ్ కావాలి. యు సీ, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో మనకు ఇవి రెండిటిపైనే తెలుసు, ఇవి రెండు ఈక్వల్ అని తెలుసు, అంటే ఒకటే రేషియోలు ఉన్నాయని తెలుసు. ఇప్పుడు ఏ అండ్ ఎక్స్ కూడా ఒకటే రేషియోలో ఉన్నాయా లేదా మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. మీకు అర్థమవుతుందా? Now you have to find BC, no? BC అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? BC square is equal to చెప్పండి. AC square minus square C square minus AB square, right? AB square minus Right.
BC square is equal to AC square AC minus AB square. what is AC? That is B. That is B square minus AC square. C square. Huh? C square. Square. BC square is nothing but A square, no? Yeah. Yes, sir. Yes, sir. Right. Yes. But Yes. here ఇప్పుడు మీకు ఇక్కడ B is equal to ఏమని తెలుసు, C is equal to ఏమని తెలుసు? C equal to KZ, B equal to KY. Therefore B is equal to మనకి ఏమని తెలుసు? KY. Therefore it will be KY whole square, right? వైదేహి ఆశ్రమం బ్యాక్గ్రౌండ్ ఎక్కువ సౌండ్ వస్తుంది. Minus KZ square. KZ whole square. వైదేహి ఆశ్రమంలో KZ బ్యాక్గ్రౌండ్ square. ఎక్కువ ఎందుకు సౌండ్ వస్తుందమ్మా? KZ కదా? Answer. Sir. అక్కడ చిన్న పిల్లలు ఉన్నారా? Yes, sir. రైట్. నౌ ఇదేమవుతుంది చెప్పండి? K square. K square Y square Square. Square minus A square Z square. మరి ఇదేమవుతుంది? K square కామన్ వెళ్తుందా? Y square minus Z square. Y square minus Z square. Now from this triangle if you see what is Y square minus Z square? It is X square, no? Yes. From Pythagoras theorem Y square minus Z square is X square, no? Yes, sir. Yeah. Therefore ఇదేమవుతుంది చెప్పండి? K square is K equal square. to A square into ఇది X square. X మనకి ఇది square. A square వాల్యూ వచ్చింది. Ah. Now A value will be KX, right? KX. Therefore again ఇక్కడ A by X ఏమవుతుంది? is equal to కూడా K నేనా? Yes, sir. శ్రీను ఎవరు? శ్రీను. Who is this శ్రీను? Right. Now మళ్ళీ ఇది ఎవరు సార్? ఇది శ్రీను. Right. Now you have A by X is equal to K, right? మన ఓల్డ్ దానికి వెళ్తే ఇప్పుడు C by Z is equal. సార్ 10 సార్లు చెప్తున్నాను, ఈ శ్రీను ఎవరో ప్రతిసారి స్క్రీన్ పైన ఏదో రాస్తున్నారు చూడండి. రిమూవ్ చేశాను ఆచార్య, నో ప్రాబ్లం. Now we have C by Z is equal to B by Y is equal to K. ఇంకా A by X కూడా మనకు K నే వచ్చిందా? Yes, sir. అంటే మనకి ఏమొచ్చినాయి చెప్పండి ఇప్పుడు? ఏమొచ్చినాయి? B by Y is equals to A by X. Right. Now C by Z is equal to B by Y is equal to A by X. అంటే మనకు ఒరిజినల్ సైడ్స్ రూపంలో రాసినాం అనుకోండి, దిస్ విల్ బి AB by XY, right? This is AC by XZ, right? This is BC by YZ. కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అయితే అవి ఎలా ఉంటాయి? సిమిలర్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఏం సిమిలర్ గా ఉంటాయి? ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ రెండు ఎలా ఉంటాయి? సిమిలర్ గా ఉన్నప్పుడు యాంగిల్ X is equal to యాంగిల్ Y ఉంటుంది, యాంగిల్ B is equal to యాంగిల్ Z Y ఉంటుంది, యాంగిల్ C is equal to యాంగిల్ Z ఉంటుంది. ఏ యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాలి? Angle A equals to angle X. యాంగిల్ A is equal to యాంగిల్ X వచ్చిందా రాలేదా? రైట్. మీకు టెక్స్ట్ బుక్ లో వేరే రకంగా ప్రూవ్ చేయబడి ఉంటుంది, రైట్? నేను వేరే రకంగా చేస్తాను, రైట్? అంటే నేనేమంటానంటే టెక్స్ట్ బుక్ లో కానీ దాని మీనింగ్ దీని మీనింగ్ సేమే, రెండు మీనింగ్స్ వేరు వేరు కాదు.
రైట్? వాళ్ళు అక్కడ వాల్యూస్ తీసుకోలేదు, ఇక్కడ మీరు వాల్యూస్ తీసుకోవాలి. అంతే, అంతేనా? అంతే సార్. నేను అక్కడ చేసింది ఏంటంటే, మాకు టెక్స్ట్ బుక్స్ తయారు చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, పిల్లలకు టెక్స్ట్ బుక్ లావు కావద్దు, ఎందుకంటే మోత ఎక్కువ అవుతుంది. మోత ఎక్కువైనప్పుడు పేజెస్ ఎక్కువ పెట్టద్దు. ఎంత షార్ట్ అయితే అంత షార్ట్, అర్థమయ్యే విధంగా రాయాలి. దట్ ఈస్ ఛాలెంజింగ్ టాస్క్. ఇప్పుడు నేను ఇంత పెద్దగా రాశాను అనుకోండి, ఇదంతా కూడా ఒక పేజ్ అవుతుంది టెక్స్ట్ బుక్ లో, అవునా కాదా? ఒక పేజ్ అయినప్పుడు ఇలాంటి పేజీలు రాసుకుంటా పోతే, ఇప్పుడు మీకు ఎన్ని పేజీలు ఉన్నది? ఆల్రెడీ ఇప్పుడే 300 పేజెస్ ఉన్నదండి, అప్పుడు 500 పేజెస్ అయితే. ఓకే, మనకు నాలెడ్జ్ తక్కువ ఉంటది, అంటే నాలెడ్జ్ దాంట్లో తక్కువనే ఉంటది బుక్ లో, కానీ పేజీల సంఖ్య ఇంత పెరిగిపోతుంది. దట్స్ వై అది ఆ విధంగా ఇవ్వబడ్డది మీకు టెక్స్ట్ బుక్ లో. ఒకసారి దీన్ని కంపేర్ చేసి చూసుకోండి. నేను మీ అందరికి ఒక చిన్న టాస్క్ ఇస్తాను, చేస్తారా? చేస్తాం సార్. ఎవరు స్పీడ్ గా చెప్తారో చూస్తాను. రైట్, నా దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది, నాతో పాటు గీయండి. నా దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది. రైట్, దిస్ ఇస్ A, దిస్ ఇస్ B, this is angle 30. This is 90. అయితే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 60. అందరూ 100% ఆఫ్ ద చిల్డ్రన్ అందరూ గీస్తున్నారా? ఫస్ట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. మీరు ఇప్పుడు ఒక విషయాన్ని కనుక్కోబోతున్నారు. ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ కనుక్కుంటారు, ఎవరెవరైతే చేయరో వాళ్ళు ఏం కనుక్కోరు, జస్ట్ ఇక్కడ ఉన్నది రాసుకుంటారు అంతే. నాతో పాటుగా మీ బ్రెయిన్ ఆలోచించండి. రైట్, నౌ దిస్ ఈజ్ 60. రైట్, చేశారు అందరూ? రైట్, 30 degrees కి ఆపోజిట్ సైడ్ 1 ఉంటది అని అనుకుంటా. అనుకున్నప్పుడు హైపోటెన్యూస్ ఎంత ఉంటుందో మీకు తెలుసు అని నాకు తెలుసు. 2 షూర్ గా ఎందుకు ఎందుకు ఎందుకు? వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇది 1 and 2 ఉంటే ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయరాదా? చేయొచ్చా? ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా మిమ్మల్ని? ఫైండ్ అవుట్ చేయమన్నానా? మరి చేయండి, మరి చూస్తా, చేయండి. మైనస్ మెథడా ప్లస్ మెథడా? Minus. AB square is equal to root 3 AC square minus BC square. root 3 sir answer. అవునా? Yes sir. This is a 2 square minus 1 square. 1 square. 4 minus 3. 3. Is AB square. equals to 3. AB is Therefore AB is equal to square root 3. అరే వా, ఓకే. నాకు ట్రయాంగిల్ ఇట్లా తయారైంది కదా, నాకు sin 30 degrees రాయాలబ్బా, నాకు రాయచ్చా రాయరాదా? cos 30 degrees రాయచ్చా రాయరాదా? tan 30 degrees రాయచ్చా రాయరాదా? ఇవి 3 తెలిస్తే మిగతా 3 cosecant 30, secant 30, cot 30 రాయచ్చా రాయరాదా? చలో రాయండి, మరి రాయండి. Opposite by hypotenuse. 30
Completed. Yes, sir. Completed. Completed. Manoj Reddy at Ivaro. Who is this Manoj Reddy? Yeah, you have. I think you might have got like this. Yes, sir. Yes, sir. 1 by root 3. 2 by 1. 2 by 1. 2 by root 3. Root 3. Root 3 by 1. 1. Cot 30 root 3. ఇప్పుడు మీరు ఏం కనుక్కున్నారు తెలుసా? ఇప్పుడు ఇవి మీ జన్మలో కూడా ఎప్పుడు మీతోనే వస్తాయి. sin 30 వాల్యూ ఎప్పుడు కూడా 1/2నే. Cos 30 ఎప్పుడు 3/2. cos 30 వాల్యూ ఎప్పుడు కూడా √3/2. నిద్రలోకి వెళ్ళే పడిగినా చెప్పగలగాలి. దాన్ని బట్టి పట్టొద్దు. ఎలా చెప్పగలుగుతాం? అది ఎలా వచ్చిందో మనకు తెలుసు. మనకి ఏది జ్ఞాపకం ఉండాలి? మనకి ఏది జ్ఞాపకం ఉండాలి? నౌ దిస్ షుడ్ బి, ఇప్పుడు ఇది 30 degrees, ఇది 60 degrees అయితే ఇది 1, ఇది 2 అయితే ఇది √3 అని తెలుసు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తెలిస్తే మీకు ఏమంటది రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు sin 30 రాయాలి. 30 అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఏంటి? 1. హైపోటెన్యూస్ ఎంత ఉంటుంది? 1/2. 1/2. రైట్. cos 30 కావాలి. ఎట్లాగూ మనకు /2 ఉంటుంది. ఆపోజిట్ సైడ్ 1 కాబట్టి అడ్జసెంట్ సైడ్ √3. √3/2. రైట్. tan 30 కావాలి నాకు పని లేదు. 1/√3. లేదు, హైపోటెన్యూస్ తో 1/√3 లైక్ దిస్. ఓకే, ఇట్లా మనకు ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు కనుక్కున్నారు చెప్పండి ఇప్పటి వరకు? ఇప్పుడు నేను అడిగింది ఒకటే. ఇప్పుడు ఇది 1 ఉంటే ఇది ఎంత ఉంటదని అడిగితే ఎవరు చెప్పారు ఆన్సర్? ఈ √3 వాల్యూని ఎవరు కనుక్కున్నారు? మీరే కనుక. ఈ sin 30 వాల్యూ, cos 30 వాల్యూ, tan 30 వాల్యూ ఎవరు రాశారు? మరి అలా రాయగలిగినప్పుడు మీరు ఇంకొకటి కూడా రాయగలగాలి కదా. sin 60, cos 60, tan 60 రాయగలగాలి కదా. మరి రాయొచ్చు కదా. రాయగలుగుతాం సార్. రాయండి మరి. సార్ 90 యాంగిల్స్ కి కూడా రాయొచ్చా? అక్కడికి వెళ్తాం. ఇక అక్కడికి వెళ్తాం. కొంచెం ఓపికమ్మ. Now you take this, right? Now this is 30, this is 60, this is 90, this is 1, this is 2, this is √3. ఇప్పుడు రెఫరెన్స్ యాంగిల్ ఏంటి? 60 కి ఆపోజిట్ సైడ్ ఇప్పుడు మారిపోతుంది. హైపోటెన్యూస్ మారదు. √3 సార్. tan కు హైపోటెన్యూస్ ఉండదు, సంబంధం లేదు. tan కు హైపోటెన్యూస్ కు సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ ఉల్టా వచ్చినాయి. రెండు సేమ్. వైద్య శ్రీనాథ్. ఓవర్ సార్. కంప్లీట్ సార్. యా, నాకు sin 60, cos 60, tan 60 చెప్పు నాన్న. sin 60 is equals to √3/2 and cos 60 is equals to 1/2. Tan 60 is equals to √3/7 and cosec
cosec 60 degrees is equals to 2 by root 3. Sec 60 degrees is equals to 2 by 1. Yeah. Cot 60 degrees is equal to 7 by root 3. Yeah, good. 7 by root 3. 7 అవనా? 7 by root 3 ఆచార్య. 7 ఎక్కడికి వెళ్ళొచ్చింది? 1 by root 3. ఏమో ఆయన కొత్తగా కనుక్కున్నాడేమో. 1 సార్. ఎలానో చెప్తే బాగుంటది 7 ఎలా వచ్చిందో. 1 తను రాయడం 1 రాశాడు సార్, కానీ 7 అని చెప్పాను. అరే వా, సూపర్. 1 ప్రింటెడ్ 1 గా రాసిట్టాడు, పైన ఫోన్ వస్తుంది కాబట్టి అనిపించింది. యా, గుడ్. నో ప్రాబ్లం. ఇలా కూడా జరగాలి క్లాస్ లో. అంత సీరియస్ గా జరిగితే ఎలా ఉంటుంది? గుడ్, నో ప్రాబ్లం. అందుకోసమే మనం ఎగ్జామ్ లో రాసేటప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేస్తాం మనం. వాళ్ళు ఏం చేస్తారు? కొట్టేస్తారు. రైట్? అందుకోసమే 1 మనం ఈ విధంగా రాసే పద్ధతి మంచిదేనేమో, కానీ అది మనకు చాలా సార్లు ఇప్పుడు ఇలా రాస్తారు చాలా. రైట్? ఓన్లీ ఇలా రాస్తే ఏమైంది? ఓన్లీ ఇలా రాయండి, ఇంకా దీనికి టైం వేస్ట్ కదా, ఈ 2 కోండీలు పెట్టుడు. ఇప్పుడు ఇలా రాస్తే అందరికి అర్థమైపోతుంది 1 రాసినాం అనుకో. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1x² రాశారు, 1 + x² ఇలా రాస్తే ఏమి ఇబ్బంది చెప్పండి? ఇప్పుడు అదే 1 ఈ విధంగా రాయాలంటే టైం వేస్ట్, 7 అయిపోతుంది. ఇప్పుడు అప్పుడు ఏమైతుంది? ఇది 7 ఇట్లా రాస్తారు. రైట్? 1 + x² అంటే ఇది 7 లాగా కూడా కనిపిస్తుంది, కొట్టేస్తారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఎగ్జామినేషన్. మీరేమనుకుంటారంటే, అరే గురూజీ నేను అన్ని కరెక్టే చేశాను, నాకే వాళ్ళు ఎందుకో అంటే మీ పైన ఏదో మా తరతరాల దుష్మని ఉన్నట్టు, మీకే తక్కువ మార్కులు వేసినట్టు మీరు ఏడుస్తారు అప్పటికి. అని మనం చేసే తప్పులు ఈ విధంగా ఉంటాయి. రైట్? వైద్య శ్రీనాథ్, థ్యాంక్ యూ. ఎందుకు చెప్పనా, నీ వల్ల చాలా మందికి ఒక విషయం అర్థమైంది, మనకు ఎందుకు మార్కులు తక్కువ వస్తాయి. ఓకే, రైట్. అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేయాలి. రైట్, ఇప్పుడు మీరు కనుక్కున్నది ఏవైతే ఉన్నాయో నేను ఇంకోసారి రాస్తాను చూడండి. అంటే ట్రిగ్నామెట్రీ యొక్క మెయిన్ ఉద్దేశానికి మనం ఇవాళ చేరుకున్నాం ఇన్ని రోజుల దాంట్లో. రైట్? ముఖ్యమైన ఉద్దేశం ఇదే. sin 30 degrees, ఓకే, cos 30 degrees, tan 30 degrees, cosecant 30 degrees, secant 30 degrees, cot 30 degrees. రైట్? sin 30 degrees ఏంటి? 1/2. ఇది √3/2. 3/2. 1/√3. 2/√3. 3/1. Now sin 60. Cos √3/2. 1/2. 1/2. 3/1. 1. cosec 2/√3. secant 2/1. secant 2/1 cot 60 1/√3. ఇప్పుడు వీటిని కంపేర్ చేసుకోండి ఒకసారి, ఈ లిస్ట్ కు ఈ లిస్ట్ కు. సార్ sin 30 cos 60 సేమ్ ఆల్టర్నేట్ ఈక్వల్ ఉన్నాయి. cos 30 equal to sin 60 tan 30 cos 60. ఎందుకు అలా అయిందో చెప్పగలుగుతారా? యాంగిల్ వల్ల, అడ్జసెంట్ ఇంకా ఆపోజిట్ చేంజ్ అవ్వడం వల్ల. వెరీ గుడ్. ఎవరు ఇక్కడ ఆన్సర్ చెప్పారు? ఆపోజిట్స్ చేంజ్ అవ్వడం వల్ల అని ఎవరు చెప్పారు? అయోనిక్ సార్. యా, వెరీ గుడ్. చెప్పమ్మా ఇంకోసారి.
ఆపోజిట్ ఇంకా అడ్జసెంట్ యాంగిల్ డిఫరెన్స్ బట్టి మారుతుంది కాబట్టి అక్కడ 60కి మనకి 30కి రెండు ఆల్టర్నేట్ చేయొచ్చు. యా వెరీ గుడ్ ఓకే. ఈ చిన్న లాజిక్ తెలిస్తే ఇవన్నిటి బట్టి పట్టాల్సిన అవసరమా? No, sir. అవసరం లేదు కదా. ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక విషయాన్ని కనుక్కోబోతున్నారు, రైట్? కనుక్కుంటారా? కనుక్కుంటాం సార్. నా దగ్గర ఒక ట్రయాంగిల్ ఉందబ్బా, నా దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ లో ఇది రైట్ ట్రయాంగిల్, రైట్? మీరు కూడా గీయండి. ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది. మరి ఇదెంత ఉంటది? 45. ఎందుకంటే ఇది 45 అయితే ఇది 90 అయితే ఇది కూడా 45 కావాలి ఖచ్చితంగా, వేరే మార్గమే లేదు. అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వలా? రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు అది సమద్విబాహు త్రిభుజం, ఐసోసెలిస్ ట్రయాంగిల్, రైట్? ఈ టూ సైడ్స్ ఈక్వల్, రైట్? ఈ టూ సైడ్స్ ఈక్వల్, రైట్? మరి నా డౌట్ ఏంటంటే, నేను ఒక సైడ్ ను 1 అనుకున్నా అనుకోండి, ఈ సైడ్ కూడా ఏమైపోతుంది? 1 అవుతుంది. అది కూడా 1 అవుతుంది, ఎందుకంటే టూ సైడ్స్ ఈక్వల్ ఉండాలి. సపోజ్ దిస్ ఈజ్ ఏబిసి. నాకు దీంట్లో మిగిలిన సైడ్ ఏందబ్బా? అది తెలుసా? కనుక్కోవచ్చా? కనుక్కోరాదా? ఏంటి అసలు? ప్లస్ మెథడా మైనస్ మెథడా? ప్లస్ మెథడ్. చలో చేయండి ఫటాఫట్. ఇక్కడ మనకు రెండు వేరే యాంగిల్స్ లేవు కాబట్టి మనం ఒకటే యాంగిల్ కి వాల్యూస్ రాస్తాం. అవేంటంటే sin 45, cos 45, tan 45, cosecant 45, secant 45, cot 45. ఎవరు రాయాలా వాటి ఆన్సర్స్? మేమే. Are you enjoying doing trigonometry? Yes. Yeah, very good. మీరు ఎక్కువ పని చేస్తున్నారా నేను ఎక్కువ పని చేస్తున్నా? మేమే. నేనే చేస్తున్నా. నాన్న సాయి తేజ జమ్మికుంట ఆచార్య చెప్పు నాన్న. sin 45 degrees 1/√2, cos 45 degrees 1/√2, tan 45 degrees 1,
cot 45 degrees 1, sec 45 degrees root 2, cosec 45 degrees root 2 ఆచార్య. యా వెరీ గుడ్. నా డౌట్ ఏంటంటే సాయితేజ నీకే ఆచార్య sin 45 ఎంత వచ్చింది? 1/√2 ఆచార్య. cos 45 ఆచార్య cos 45 1/√2 ఆచార్య. రెండు సేమ్ వచ్చినాయి. ఎస్ ఆచార్య. రెండు సేమ్ వస్తాయా? ఎస్ ఆచార్య. yes sir isosceles triangle కాబట్టి ఎందుకు? adjacent ఇంకా opposite అరే వాస్ సో బ్యూటిఫుల్, గుడ్, చాలా మంచి ఆన్సర్ చెప్పారు, వెరీ గుడ్, రైట్. ఇక నేను ఒక చిన్న యాక్టివిటీ, మీ దగ్గర అందరి దగ్గర కంపాస్ బాక్సెస్, దట్ మీన్స్ జామెట్రికల్ బాక్సెస్ ఉన్నాయా? nice sir లేవు అంటే నేను వేరే రకంగా చెప్తాను, ఉన్నాయి అంటే అందరికి ఒక యాక్టివిటీ చెప్తాను. ఉన్నాయి సార్. లేవు సార్. లేవు కదా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మరి నేను లేని వాళ్ళు ఉన్న వాళ్ళందరికి కలిపి నేను ఉంటే వేరే రకంగా చెప్పేవాడిని కానీ, ఓకే, నో ప్రాబ్లం. నో రైట్, నేను చెప్పినట్టు చేస్తూ వెళ్ళండి. రైట్, స్కేల్ పెన్సిల్ అయితే ఉండాలి మొత్తం జామెట్రికల్ బాక్స్ లేక. Now draw a straight line like this. ఎన్ని సెంటీమీటర్లు తీసుకోవాలి సార్? ఇది ఎంతైనా తీసుకోండి, ఇది ఎంతైనా తీసుకోండి, కాకపోతే కొంచెం పెద్దగా తీసుకోండి. అంటే ఎంత పెద్దగా అంటే ఇప్పుడు నేను తర్వాత చెప్పబోయే దానికంటే పెద్దగా. రైట్, నౌ ఏదైనా పర్టికులర్ యాంగిల్ చిన్నది తీసుకొని మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఇది మీకు తోచినంత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 సెంటీమీటర్స్ ఆర్ 5 సెంటీమీటర్స్, ఇట్లా ఎన్నైనా సెంటీమీటర్స్ ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ అయితే ఈ కింది లైను పెద్దగా ఉండాలి. ఇది ఎంతైనా యాంగిల్ తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నాం సార్. సపోజ్ నేను ఇది 5 సెంటీమీటర్స్ తీసుకున్నా అనుకుందాం. ఇప్పుడు దాదాపుగా అందరూ 5 సెంటీమీటర్స్ తీసుకున్నారా? అవును సార్. వెరీ గుడ్, 5 తీసుకుంటే మంచిది, నాతో పాటు వెళ్తున్నట్టు. రైట్, తీసుకున్నారా? నౌ యు డ్రా ఏ రైట్, ఇట్లా ఒక హైట్ గీసేయండి. గీసారా? Now increase the angle, you draw same another line with 5 centimeters only. And draw perpendicular here. Draw another angle. ఇప్పుడు ఇంకొక యాంగిల్. ఇప్పుడు యాంగిల్ ఏం చేస్తున్నా చెప్పండి ప్రతిసారి? యాంగిల్ ని ఇంక్రీజ్ చేస్తున్నా, రైట్? ఇది అగైన్ 5 సెంటీమీటర్స్. ఈ లెంత్ మారదు, ఈ హైపోటెన్యూస్ మారదు, రైట్? హ్యావ్ యూ డన్ దిస్? చేశారా? ఇప్పుడు ఇక్కడ ఒక ఓఎస్ ఉంది, ఇక్కడ ఒక ఓఎస్ ఉంది, ఇక్కడ ఒక ఓఎస్ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక అడ్జసెంట్ సైడ్ ఉంది,
ఇక్కడ నుండి ఇక్కడికి ఇంకొక అడ్జసెంట్ సైడ్ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఇంకొక అడ్జసెంట్ సైడ్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఇప్పుడు మనకు కాన్స్టెంట్ ఏముంటుంది, హైపోటెన్యూస్ కాన్స్టెంటే ఉంది 5 centimeters. 5 సెంటీమీటర్సే ఉంది. కానీ ఇక్కడ ఓఎస్ ఏమైంది, పెరిగిందా తగ్గిందా ఏమైంది? అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఆసన్న భుజం ఏమవుతుంది, ఏమవుతుంది, ఇది పెరుగుతూ పోతుంది, ఇదేమవుతుంది తగ్గుతూ వస్తుంది. రైట్ రైట్, వెరీ గుడ్. నౌ నేను ఇదే 5 సెంటీమీటర్స్, రైట్, ఇదే 5 సెంటీమీటర్స్ నేను ఇంకా యాంగిల్ పెంచిన ఇలా, నాకు అడ్జసెంట్ సైడ్ ఏమైంది, ఇక్కడ నుండి ఇక్కడికి తగ్గింది. ఆపోజిట్ సైడ్ పెరిగింది. నేను ఈ యాంగిల్ ని తీసుకొచ్చి కంప్లీట్ గా 90 చేసేస్తా. అబ్బా ఒకటి 90 గీయండి, ఇక్కడ 90, సేమ్ 5 సెంటీమీటర్స్. నాకు అడ్జసెంట్ సైడ్ ఏమైంది చెప్పండి? జీరో. వెరీ గుడ్. ఈ ఆపోజిట్ సైడ్ దీనికి మనకు దేనికి దగ్గర అవుతుంది, హైపోటెన్యూస్ కి దగ్గర అయిపోతుందా? దేంట్లో కలిసిపోయింది ఆపోజిట్ సైడ్? ఆపోజిట్ సైడ్ ఇవి రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా. అంటే 90 degrees యాంగిల్ అయినప్పుడు మనకు 2 కండిషన్స్ వచ్చినాయి. ఆ 2 కండిషన్స్ ఏంటి? adjacent side is equal to 0, opposite side is equal to for 90 degrees adjacent side equal to 0, opposite side equal to hypotenuse. అంటే మనకి ఇట్లా అంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది కాబట్టి లెట్ ఇట్ బి ఎక్స్, ఎంతో కొంత వాల్యూ. ఆపోజిట్ సైడ్ వాల్యూ ఇప్పుడు ఇది 5 అయితే ఇది 5 అవుతుంది, అంతేనా? ఇది 6 అయితే ఇది 6 అవుతుంది, ఇది 7 అయితే ఇది 7 అవుతుంది. 5, 6, 7 అవి ఎందుకు తీసుకోవాలి, అందుకోసమే నేను ఎక్స్ తీసుకున్నాను. ఓకే, నౌ ఐ వాంట్ టు రైట్ sin 90 degrees opposite side by hypotenuse. opposite side ఎంత? 90 degrees మనం అజంప్షన్ చేసుకోవడం ఏమ్మా సార్, ఇది 90 degrees ఇట్లా వస్తుందని మనం అజంప్షన్ చేయడమే కదా సార్? అజంప్షన్ ఎందుకమ్మా? అజంప్షన్ చేసామా మనం? అజంప్షన్ చేసామా? నేను ఇంతకు ముందటి నుంచి ఏమని చెప్తున్నా, రెఫరెన్స్ యాంగిల్ గురించే చెప్తున్నా. యాంగిల్ ని బట్టి ఆపోజిట్ సైడ్ ఎలా ఉంటుంది అనే దానిపైన డిస్కషన్ చేస్తున్నా. ఈ యాంగిల్ ని బట్టి ఏం చేస్తున్నా, యాంగిల్ ని ఏం చేస్తున్నాను, ప్లీజ్ యు ఆస్క్ మీ. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో కొంత యాంగిల్ ఉంది, ఏం చేస్తున్నా, యా చెప్పండి, మీ డౌట్ ఏంటో. డౌట్ ఏదో అడుగుతున్నారు, నాకు అర్థం కాలేదమ్మా. ఓకే, నో ప్రాబ్లం. యా, లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? ఎక్స్. యా, దేర్ఫోర్ ఎక్స్ బై హైపోటెన్యూస్ కూడా ఎంత ఉంది? ఎక్స్. దేర్ఫోర్ ఎక్స్ బై ఎక్స్ ఎంత అవుతుందో నాకు తెలియదు. 1 అవుతుంది. యా, నౌ cos 90 can you find? 0.
0 by x. 0 by x. Correct. Tan 90. X by 0. 90 is x by X by 0. అవును సార్. బై అంటే ఇది రేషియో కాబట్టి బికాజ్ ఇట్ ఈస్ రేషియో, రేషియోస్ ఆర్ నాట్ డిఫైన్డ్ విత్ 0. ఓకే. yes sir. Undefined. Tan 90 is Undefined. Undefined. Now మిగతా 3 మీరు చేస్తారా? yes sir. Yes sir. Do it. Sir, sec 90 is a undefined వస్తుంది sir. Yeah, very good, very good, very good. Super, wonderful. Cos 90 0. Oh, wow, good. Cot 0. Good. Cot 0 ఆచార్య. ఇప్పుడు నేను రెఫరెన్స్ యాంగిల్, నేను ఎప్పుడు కూడా ట్రిగ్నామెట్రీ లోపల యాంగిల్ ని బేస్ చేసే మాట్లాడుతున్నా. యాంగిల్ లేకపోతే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లేవు, రైట్? నేను యాంగిల్ ని బట్టే నేను ఆ యాంగిల్ ని ఏం చేయాలనే దానికి ఆలోచిస్తున్నా, రైట్? నౌ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ద సేమ్ యాక్టివిటీ. ఇంతకు ముందు ఏం చేశానంటే నేను ఇలా తీసుకున్నాను. నేను ఇంతకు ముందు ట్రయాంగిల్ తీసుకోలేదు, ఓన్లీ ఐ హావ్ మేడ్ అన్ యాంగిల్, రైట్? ఈ యాంగిల్ ని నేను పెంచుకుంటూ వెళ్ళాను. నేను తర్వాత ఈ ఆపోజిట్ సైడ్లను గీసాను, కానీ ఫస్ట్ నేను ఏం చేశాను, ఐ హావ్ టేకెన్ యాంగిల్. ఏంటి ఏంటది? ఎవరు మాట్లాడేది చెప్పండి. నౌ దిస్ ఈజ్, ఇప్పుడు అగైన్ మళ్ళీ సేమ్ యాక్టివిటీ చేయండి. ఇది హోంవర్క్. మీకు ఒక యాంగిల్ ఉంది, రైట్? ఈ యాంగిల్ ఉన్నప్పుడు నేను సేమ్ ఇది 5 సెంటీమీటర్సే తీసుకుని ఈ యాంగిల్ ఏం చేస్తానంటే ఇది కొంచెం చాలా పెద్దగా తీసుకుంటాను. ఓకే, నౌ ఐ విల్ డిక్రీజ్ ద యాంగిల్. ఐ విల్ డిక్రీజ్ ద యాంగిల్. ఏం చేస్తాను? యాంగిల్ ఏం చేస్తాను? తగ్గించినప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందో ఆలోచించండి. లాస్ట్ కు ఈ యాంగిల్ ని 0 చేయండి. యాంగిల్ ఏం చేయాలి? 0 చేయాలి. యాంగిల్ ఏం చేయాలి? 0 degrees చేయాలి. 0 degrees చేసి మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? Sin cos. అవన్నీ చేయాలి కదా. Yeah. Now open page number 283. ఆచార్య. ఒక పేజీలోనే సార్. ఇది న్యూ టెక్స్ట్ బుక్. పాత టెక్స్ట్ బుక్ లో డూ దిస్ ఏది ఉందో చెప్పండి ఒకసారి. డూ దిస్ లో cosecant 60, secant 60, cot 60 అని ఉన్నాయి చూడండి. అదే ఏ పేజ్? పేజ్ నంబర్ 283. 279. Yeah, 279 పేజీలో డూ దిస్ లో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ cosecant 60, secant 60, cot 60 అని ఉన్నాయి, రైట్? 30 సార్. మళ్ళా కింద ఉన్నాయి sin 30, cos 30, tan 30 అని ఉన్నాయి, రైట్? మళ్ళీ 285 లో చూడండి. ఓల్డ్ బుక్ లో అయితే తర్వాత ఉన్న థింక్ అండ్ డిస్కస్ 279 అంటే 280, 281. yes sir. try this కాదు, థింక్ అండ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ ద ఫాలోయింగ్ కండిషన్స్. 284. yes sir. 280 ఉంది అది. సార్ న్యూ బుక్ లో కూడా 284 లో ఉన్నాయి సార్. 284. You see, think and discuss
discuss with your friends about the following What you conditions. can say about the cosine? What can you say about cosecant 0 degrees is equal to 1 by That 0 is in the page 280, or sir. something, right? 284. అది ఎక్కడ ఉన్నదో చూసుకోండి. 280 sir. దాని తర్వాత ట్రై దిస్ ఉంది. 280, yes, sir. 285 sir. యా ఇక్కడి Values వరకు from tan 90. Yeah. you do all those things, right? Yes sir. Okay, sir. మళ్ళీ రేపు ఒక ప్రెజెంటేషన్ కు మీకు అవకాశం ఇస్తున్నాను. Okay. ఎవరు ప్రెజెంటేషన్ పెడతారో చూస్తాను. ప్రెజెంటేషన్ కు అవకాశం ఇస్తాను. నంబర్ 1 ప్రెజెంటేషన్ ఏంటంటే ఆర్యభట్ట అని ఒక బాక్స్ ఇచ్చారు, చూడండి ఒకసారి. Yes, sir. Yes, sir. అక్కడ ఏ పేజ్ లో? Page number 287. 287. 283. పేజ్ అయితే ఆ పేజ్. ఓకే, Yes, sir. ఆ పేజ్ లో ఏముందో అర్థం చేసుకొని రేపు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఒకటి. రెండో ప్రెజెంటేషన్ థింక్ అండ్ డిస్కస్ ఉంది, చూడండి. Yes sir. టేబుల్ తర్వాత Yes sir. Yes, sir. Yes, sir. ఆ టేబుల్ తర్వాత థింక్ అండ్ డిస్కస్ ఉంది కదా, ఆ ప్రెజెంటేషన్ కు కూడా 2 ప్రెజెంటేషన్స్ కి అవకాశం ఇస్తున్నాను. Okay sir. రైట్, ఎవరు ప్రెజెంట్ చేస్తారో చూస్తారు. యా, Okay, sir. ఆచార్యులందరూ కూడా మీ విద్యార్థుల ప్రెజెంటేషన్ ఎవరిస్తే ఐ థింక్ మీకు కూడా సంతోషం. ఐ థింక్ యా, therefore by this మీరు ఇవాళ ఏం ఫైండ్ అవుట్ చేశారు, మీరు ఇవాళ ఏం కనుక్కున్నారు? Values of sine and cos values for angles. For 30 degrees, for 45 degrees, for 60 degrees, for 90 degrees, you have found the values of the trigonometric ratios. You have found the values of the trigonometric ratios for the angles 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. మీరు ఫైండ్ అవుట్ చేశారా? ఎవరు ఫైండ్ అవుట్ చేశారు? యా, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎంత మీ బ్రెయిన్ కు ఆలోచనలు చెప్తే మీరు అంత సబ్జెక్ట్ లోకి ఇన్వాల్వ్ అవుతారు. ఫ్యూచర్ లో మీకు అది లాభం కూడా, రైట్? యా, బై దిస్ నోట్ ఐ am going to end this class. సతీష్ జీ. సార్ యా అమ్మా, చెప్పమ్మా. సార్ ఇక్కడ మనము 90 degrees అనేది వచ్చి హైపోటెన్యూస్ కి జాయిన్ అయిపోతుంది కదా సార్. అవును, అక్కడ రైట్ యాంగిల్ ఫామ్ కాదు కదా సార్. ఎక్కడ 90 degrees కి మనం ఒకటి డయాగ్రామ్ గీసాం కదా సార్. అవును, అడ్జసెంట్ తగ్గుకుంటూ వచ్చి ఇది పెరుగుకుంటూ వచ్చి జాయిన్ అయిపోతుంది కదా సార్. అవును, అవును, ఎగ్జాక్ట్లీ. సార్ అక్కడ 90 degrees ఒక ట్రయాంగిల్ లో 2 రైట్ యాంగిల్స్ ఫామ్ కావు కదా సార్. అట్లా నేను ట్రయాంగిల్ అని ఎక్కడ మాట్లాడిన అక్కడ, కానీ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేయడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పక్క కావాలి కదా సార్. మిగతా అక్యూట్ యాంగిల్స్ కి ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటేనే ఏంటంటేనమ్మా, ఏమవుతుందంటే సాధ్యమైనవి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు -1 × -2 = +2 ఎలా అయింది అనే దానికి 2 × 1 నుంచి బేస్ తీసుకుంటూ వస్తాం. ఒరిజినల్ గా -1 × -2 యాక్చువల్లీ మ్యాథమెటిక్స్ ప్రకారం చూస్తే నీకు ప్రాక్టికల్ గా మీనింగే లేదు, రైట్? 1 × 2 అంటే నీకు మీనింగ్ ఉంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనము ఏదైతే ప్రాక్టికల్ గా పాసిబుల్ తీసుకొని ఏదైతే ప్రాక్టికల్ గా అంటే సేమ్ దాని మీనింగ్ మారకుండా 90 degrees, నేను ఆల్వేస్ ఏం చెప్తున్నాను, 10 degrees, 20 degrees, 30 degrees ఈ యాంగిల్స్ కి ఇంపార్టెంట్. దానికి నీకు ఆపోజిట్ సైడ్ లను అడ్జసెంట్ సైడ్ లను ఏర్పరచాం, రైట్? మనకు ట్రయాంగిల్ అనేది తర్వాత ఫామ్ అయింది. ఫస్ట్ యాంగిల్, ఫస్ట్ ఏంటి యాంగిల్, ఫస్ట్ యాంగిల్ ని తీసుకున్న తర్వాత దానికి నువ్వు ఏమి హైట్ గీసేసి దాన్ని ఏమన్నావు నువ్వు, ఆపోజిట్ సైడ్ అన్న.
యాక్చువల్లీ ఇది మన సపోజిషన్. మన హైట్ ని ఆపోజిట్ సైడ్ అనుకోవడం ఫస్ట్ సపోజిషన్. అది అక్కడి నుంచి అనుకోవడం మొదలైంది, రైట్? ఇది తర్వాత మనం మెల్లగా పెంచుకుంటూ వచ్చి ఏం చేసాం, ఆపోజిట్ సైడ్ ను హైపోటెన్యూస్ కి ఈక్వల్ అయిపోయింది అని ప్రూవ్ చేశాం, రైట్? ఇక్కడ ట్రయాంగిల్ అనేది ముందు యాంగిల్ ని బట్టి నీకు ట్రయాంగిల్ తర్వాత తయారు చేశాను. హ్యావ్ యు గాట్ ద పాయింట్? రైట్. అయితే నీకు అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తయారైన తర్వాత పైథాగరస్ థీరం వాడారు. ఓకే, అంటే మనం ముందైతే యాంగిల్ ను బట్టి చూసే మళ్ళీ తర్వాత మనకు అవసరమైనవన్నీ వాడుకుంటూ కనుక్కుంటూ వచ్చాం. ఓకే సార్, థాంక్యూ. అర్థమైందా? yes sir. యా, థ్యాంక్ యూ. అందుకోసమే నేను ఇప్పుడు మీ డౌట్లన్నీ క్లారిఫై కావాలి అంటే బేసిక్ గా 287 అనుకుంటా కొత్త బుక్ లో ఆర్యభట్ట గురించి రేపు ఎవరైతే ప్రజెంట్ చేస్తారో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఇప్పుడు నువ్వు అడిగిన డౌట్ కూడా ఇంకా నేను క్లారిఫై చేయకపోతే నీకు ఆ ప్రెజెంటేషన్ తర్వాత అయినా క్లారిఫికేషన్, రైట్? Otherwise, I would give another example for that to you. Okay. Right. Right. Satish ji. Satish ji. సార్ సతీష్ గారు లెఫ్ట్ అయినట్టున్నారు. యా గుప్తా సార్. సార్ ఓకే సార్, ముగిద్దాం సార్. ఇంకా కొంతమంది అదే మీరు స్క్రీన్ షేరింగ్ చేసినప్పుడు షేర్ స్క్రీన్ లోను మీకు పూర్తి కనిపించదు ల్యాండ్స్కేప్ లో మీ సెల్ లేకపోతే, సో అది మీకే నష్టం. ఇంకా కొంతమంది పెట్టుకోవడం లేదు, స్పందన ఉదాహరణకు ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు. సో మీరు ఇట్లా అడ్డం పెట్టుకోవాలి సెల్ ఫోన్, అప్పుడు మీకు షేర్ స్క్రీన్ కనిపిస్తుంది. లోకేష్ నువ్వు అట్లే పెట్టుకున్నావు. అర్థమవుతున్నదా చెప్పేది అందరికి? ఓకే, శాంతి పాఠం చెప్పమ్మా. శాంతి పాఠం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. రైట్, అందరికీ ధన్యవాదాలు.